నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ను తక్షణమే పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల అంగన్వాడీ హెల్పర్లు వర్కర్లు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తమ పిల్లలతో కలిసి 6వ రోజు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటి మండల యూనియన్ లీడర్ జ్యోతి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన వెంటనే గాలికి వదిలేశారని ఆరోపించారు. గత వారం రోజులుగా తమ సమస్యలను తీర్చమని సమ్మె చేపడుతున్న తమపై ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి పరిష్కరించండి. 6 రోజులుగా అంగన్వాడీలు తెరవకపోవడం వల్ల ప్రతిరోజు మా పిల్లలు అంగన్వాడీకి వెళ్ళి ఏదో ఒక రైమ్స్ ఏదో ఒకటి యాక్టివిటీ నేర్చుకునే వాళ్ళు 6 రోజుల నుండి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లోనే అలాగే ఏదో ఒకటి ఉండిపోయి అల్లరి పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎఫ్ఆర్ఎస్ యాప్ను కూడా రద్దు చేయండి. మేము కొన్నిసార్లు అందుబాటులో ఉంటున్నాం, కొన్నిసార్లు అందుబాటులో ఉండలేకపోవడం వల్ల మా రేషన్ మాకు అందటం లేదు. 5 నెలలు మా బాబు ఉన్నాడు, అయినా మేము ఈ సమ్మె కార్యక్రమంలో పాల్గొనవలసి వచ్చింది. దయచేసి అంగన్వాడీలను ఏదో ఒకటి సమస్యలను పరిష్కరించి తక్షణమే అంగన్వాడీ కేంద్రాలను తెరిపించాలని కోరుకుంటున్నాం. 6 రోజుల నుంచి మూసేశారండి. పిల్లలు ఇంటికాడ చాలా అల్లరి పెడుతున్నారు. అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి బాగా అలవాటు పడిపోయారు. భోజనం గట్రా వాళ్ళే బాగా పెట్టేవారు. ఇంటికాడ బాగా అల్లరి పెడుతున్నారు. కూలి పనులు వెళ్ళే వాళ్ళం మాకు ఇంటికాడ ఎలాగవుతుందండి. అంగన్వాడీ బేకి తెరాలనేసి చెప్తున్నాము. మా కాలు విరగొట్టినట్టు చేశారు అన్న మీరు. మా ఆవేదన ఎన్నాళ్ళు 6 రోజులని తిండి లేక, తిప్పలు లేక, నిద్ర లేక, సుఖం లేక, ఫోన్లు బంద్ చేసుకొని చుట్టాలతో బంధువులతో ఎవరితోని మా కష్టకాలు చెప్పుకోలేక వాళ్ళ కష్టకాలు మేము వెళ్ళాక నానా ఇబ్బందులు పెడుతున్నామన్న. ఇప్పటికైనా మా మాట విని మా బాధ చూసి మా ఆవేదనను అర్థం చేసుకోండి అన్న. అన్న ఇంతకంటే ఇంక చెప్పవలసింది ఏం లేదు జగనన్న. మీరు ఇచ్చిన మాటే నిలబెట్టుకోండి అన్న. మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మేము ఇంకేమీ భవంతరాలు కట్టమండం లేదు, ఆస్తుల అంగులు రాయమండం లేదు. మా బ్రతుకు తెరువుకి అంతులేని రేట్లు పెట్టేశారు. పప్పులు, ఆయిళ్ళు, ప్రతి ఒక్క ఏ వస్తువు కొనాలన్నా చాలా రేట్లుగా ఉన్నాయి. కరెంటు బిల్లులు విపరీతంగా వచ్చేస్తాయి, గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మా పొట్ట కోసం మేము అడుగుతున్నాం. మీకు ఏమైనా అలంకారాలు చేయమన్నామా, ఆనందాన్ని ఇమ్మన్నామా, మా కడుపు తిండి కోసము, మా బిడ్డల తిండి కోసము, మా కుటుంబం బ్రతుకు తెరువు కోసం మా బ్రతుకు తెరువు చూపించమంటున్నామన్న. 48 సంవత్సరాలు అయింది ఐసిడిఎస్ పుట్టి. ఇప్పటికి ఏ రోజు కూడా ఇటువంటి చిత్రం లేదు జగనన్న. మీకు కూడా విషయం తెలుసు, ఇటువంటి చిత్రము ఎప్పుడూ లేదు జగనన్న. ఏమిటి మాకు ఈ పరీక్ష? ఎన్నాళ్ళు ఈ పరీక్ష జగనన్న? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.